పండ్ల తోటలో వాటర్ నిలవకుండా ఈ విధమైన ఫెసిలిటీస్ అరేంజ్ చేసుకోవాలండి. చూడండి అక్కడ కనుచూపు మేర కనిపిస్తున్న వాటర్ అన్నీ ఇక్కడికే వస్తాయండి. ఇక్కడ స్టాగ్నేట్ అవ్వడం వల్ల బురద అయిపోతుందండి. ఇక్కడ మేము రోడ్ వేసాము, సో అందుకే నీళ్ళు ఆగిపోయాయి. ఆగిపోయిన నీళ్ళని పంపించడానికి కాలువ తవ్వాము. టెంపరీగా కాలువ తవ్వాం కదా అని చెప్పేసి పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలని చెప్పేసి కింద నుంచి పైప్ వేసామండి. ఇక్కడ నుంచి వస్తున్న నీళ్ళన్నీ ఈ విధంగా పైప్ లైన్కు వెళ్ళే విధంగా కాలువ చేసేసి రోడ్ కింద 20 ఫీట్ల పైప్ వేసామండి. అంటే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళే దారి బైపాస్ చేసేసి, ఇది ప్రీవియస్గా తీసిన కాలువ అండి. ఇది చేయడం వల్ల బురద అవుతుంది. సో అక్కడ పైప్ వేస్తే కూడా మళ్ళీ అక్కడ డౌన్ ఉంది కాబట్టి బురద అవుతుంది అని చెప్పేసి రూట్ మార్చామండి. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్న కాలువ ప్రతి ఒక్క వేస్టేజ్ వాటర్ అంతా, డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడికి వస్తుందండి. అంటే వర్షపు నీరు అంతా అక్కడికి వస్తుంది. అక్కడ నుంచి రోడ్డు దాటిచ్చేసి మళ్ళీ ఇక్కడ కింద పడేలాగా ప్లాన్ చేసామండి. ఇక్కడ నీళ్ళు ఆగాయి కదా కొన్ని, చూడండి ఇక్కడ వచ్చిన వాటర్ ఓవర్ఫ్లో అయ్యే వాటర్ అంతా అటు కిందికి వెళ్ళిపోతుందండి. సో పండ్ల చెట్లు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా వర్షం పడ్డ రోజే మనం గమనించేసి నీరు ఎక్కడైతే ఆగుతుందో అక్కడ కాలువలు చేయడం కానీ పైపులు వేయడం కానీ చేసేసి వాటర్ని పంపించేసేయాలండి ఇమీడియట్గా. ఒక్క రోజు కంటే ఎక్కువ నీరు నిల్వ ఉండకూడదండి. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.